కాస్త నీరు ఎక్కువైనట్టున్నాయి. కాస్త నీరు ఎక్కువైపోయి ఏంటి పిండి తక్కువైపోయింది. ఉన్నాయి కదా చూసారా చికెన్ ముక్కలా కనబడుతున్నాయి. ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మీ ముందుకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మా గిరిజనులు ఇష్టంగా తిని ఒక ప్రత్యేకమైన వంటకం అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఆ వంటకం ఏంటంటే రాగి పిండి అంటారు కదా, రాగి పిండితో మా గిరిజనులు తినాలనిపించినప్పుడు ఈ విధంగా తోపనే చేసుకుని తింటారు. తోపతో పాటు ఒక ప్రత్యేకమైన కూరనే తయారు చేస్తారు. ఆ కూరని అయితే వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాం. చేపల కూర అంట. చేపలు కూర వండుకొని నంచుకొని తింటారనమాట. ఈరోజు అయితే మేము సేమ్ అదే విధంగా మేము చేసి తింటున్నాము. అది ఏ విధంగా తింటున్నామో ఏంటనేది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి బాగుంచండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ను కూడా మర్చిపోదు. మరి ఇంకెందుకు లేటో అది ఏ విధంగా వంట ప్రిపేర్ చేస్తారనేది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపిస్తాను. మరి వీడియోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఇదేదో మోట ఏదో అనుకుంటున్నారా? అక్కడైతే కొన్ని ప్రోడక్ట్ సామాన్లు అయితే ఉన్నాయండి. ఆ వండుకొని తినే సామాన్ అంతా అక్కడే ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళి మీకు విప్పి చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే కొద్దిగా నీళ్ళైతే తీసుకుంటున్నామండి. ఎక్కడైతే ఓట వస్తుందన్నమాట కొండ భాగం నుంచి. అంటే అక్కడ నీరు ఉంటాయి, ఆ నీరైతే బాగొద్దు. అందుకనే ఇక్కడైతే మేము 2 బాటిల్ నీరు తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ బాటిల్ పట్టుకొని మా అబ్బాయి అయితే వెళ్తున్నాడు. నీళ్ళు ఎక్కడున్నాయి చూడు, నీరు ఎక్కడున్నాయి నాన్న? నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు పద. ఓ, సారా కూర ఉందా? ఓ, నీరు ఇక్కడున్నాయి రోయ్. ఇవేరా నీళ్ళు? ఇవేనా? ఈ నీళ్ళే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నీరు అయితే చాలా బాగుంటాయండి. మేము ఎక్కడికి వెళ్ళి రావాలన్నా, అదే ఎక్కడికి వెళ్ళి కూడా, ఎక్కడ వెళ్తున్నప్పుడు కూడా వస్తున్నప్పుడు కూడా దాహం వేస్తే ఇక్కడ నీళ్ళే తాగుతాం మేమైతే. కురుకుటి కానీ సాలూరు కానీ వెళ్ళి వచ్చేటప్పుడు కూడా కొండ మీద నుంచి కదా ఘాటి ఎక్కి అలసిపోతే ఈ నీరు తాగుతాము. లక్ష్మణ్ అయితే సార్ చూడండి, నీరైతే ఏ విధంగా నింపుతుందంటే ఏంటనే చాలా కూలింగ్ ఉన్నాయండి. నీరైతే అయిపోయిందా తల్లి? సో ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే నింపడం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అది అక్కడ పెట్టే, మళ్ళీ ఎవరైనా వచ్చి తాగుతారు నీళ్ళు. అక్కడ పెట్టే. ఓకే, చలో పదరే నాన్న. తువ్వాలు మర్చిపోతారు చూడండి. మొత్తం నింపిస్తారా నీరు? ఓకే. సో ఇప్పుడు వెళ్తున్నామండి. నీరైతే 2 బాటిల్ పట్టేసుకున్నాం, సరిపోతాయి మాకైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ చిన్న జోరు ఉందండి. జోరు దాటుతున్నాము. ఇక్కడైతే చాపర్ ఉంది. ఇక్కడైతే కొద్దిగా జారుగా ఉంటుంది. అందుకని కొద్దిగా మెల్లగా వెళ్తున్నాము. జాగ్రత్త, స్లోరా. దగ్గర వెళ్తున్నా. కింద అయితే చాలా జారుగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎంత జారుగుంది అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా జారుగుందంటే. రా వచ్చావా?
వచ్చావా? ఓకే, దిగు దిగు. సో వచ్చామండి మేమైతే ఇప్పుడు. సో కిందకి వెళ్దాం. ఇదిగో ఆ కింద ప్లేస్కి మనమైతే ఇప్పుడు వంట ప్రిపేర్ చేయబోతున్నాము. ఒకసారి మీకు చూపిస్తున్నాను కదా. చూడండి ఇక్కడైతే ఎలా జారుగుంది. ఇక్కడ జారిపోతే కూడా అంతే మన సంగతి. మన తెచ్చుకున్న సామాన్ మొత్తం నాశనం అయిపోద్ది. ఇది మొత్తం జోరేనండి. ఇప్పుడు వేసేవి కాబట్టి నీరైతే కొద్దిగా తగ్గిపోయాయి. ఇదిగో కిందకి వెళ్తున్నాం. ఇలా పదండి, ఇలా ఇలా దిగిపోవడమే కిందకి. అలా దిగండి. రండి రండి తొందరగా. బా 700 పెద్ద ఫోటోగాలకు వచ్చేస్తాం. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడే వంట అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ఇక్కడైతే ఒక 3 రాత్రులు కావాలి పొయ్యికి అనమాట. ఆ రాత్రులు అయితే నింపుకోవాలి. ఆ రాత్రులు నింపుకొని ఇక్కడైతే చిన్న పొయ్యి తయారు చేస్తాం. ఓకేనా? సో ఓకే, రాత్రులు ఎక్కడ ఉన్నాయి మంచిగా చూడండి. కొంచెం పెద్ద పెద్దవి కావాలి. సరిపోదు. రాత్రులు అయితే 4 తెచ్చుకున్నామండి. సరిపోతుందా తల్లి పొయ్యి? కొంచెం హైట్ అవ్వాలనుకుంటాను దానికి. ఓకే ఓకే సరిపోద్ది అనుకుంటానండి. ఇప్పుడైతే కర్రలు తెచ్చుకుందాం. ఓకే, కర్రలు ఎక్కడ ఉన్నదా? కర్రలు నింపేసుకుందాం. ఏం చేస్తున్నావు నాన్న? ఇంటర్కాయలు పడుతున్నావా? ఉన్నాయా? ఏవి? ఫ్రెండ్స్ మా సౌలు అయితే ఇంటర్కాయలు పడుతున్నాడటండి. మరి ఇంటర్కాయలు దొరుకుతున్నాయో తెలీదు. దొరుకుతున్నాయా ఇంటర్కాయలు? దొరకట్లేదా? లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు? కర్రలకా? ఇప్పుడు మనకు కావాల్సిన కర్రలండి. అంత పెద్ద వద్దు, పడేసే. అదిగో అమ్మ తీసిన చూడు, వెళ్ళిపోవాలి చూడు. అవి పట్టుకో. ఏమి కర్రలు తెచ్చినావా? నీ కొడుకు మంచోడేలే. కర్రలు తెచ్చినావు నానా? మా అబ్బాయిని చూడండి, కర్రలు తెచ్చాడు. పిండికి సరిపోయేంత నీరు పెట్టుకుంటున్నామండి. కొద్దిగా గట్టిగా మాట్లాడు. నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆ నీళ్ళు తాగేస్తాడు. ఇది దేనికది? దేనికది? ఎండు చేపల కూర వండడానికి కట్టండి, చిన్న పాత్ర అయితే. ఫ్రెండ్స్ ఇందాక మోట అని చెప్పాము కదా, ఇక్కడైతే కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం, చూపిస్తాను. మిరపకాయలు, కరేపాకు, ఉప్పు, ఉల్లిపాయ, తర్వాత ఇది రాగి పిండి ఉంది తోప వండుకోవడానికి. దాంతోపాటు మిక్సింగ్ కోసం టమాటా, చేపలు, మిల్ మేకర్లు, ఇంకా తర్వాత పసుపు, ఇంకా ఆయిల్, కారం. అంతే, అంతకుమించి ఏది తెచ్చుకోలేదు.
సన్నగా కోసుకోవాలి, అప్పుడు త్వరగా ఉడుకుతాయి. అప్పుడు మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం. ఆడు మాత్రం తినడానికి ముందు ఉంటాడు, మై బేటా హీరో. ఇవైతే చేపలండి, ఎండు చేపలు అంటారు. ఇవైతే మా గిరిజనులు ఎక్కువ తింటారు ఇష్టంగా. మా కూయి భాషలో హుక్కువయ్య అంటాం. మా కుయి భాషలో అయితే హుక్కువ అంటాము. తలకాయలు తీసేయాలండి. నత్తలు అయితే ఇంకా బాగుంటుంది, బట్ మాకు ఇవే ఇష్టం అనుకుని, అంటే తోపతో పాటు ఇవి కూడా బాగుంటాయి, అందుకనే ఇవి తీసుకున్నాం మేమైతే. రాయితీ సిద్ధ కొడితే బాగుండేది కదా. నీరైతే చూడండి సలసల మరిగిపోతున్నాయి. ఇప్పుడైతే పిండి పోస్తుంది లక్ష్మి అయితే. ఆ తోపను ఎలా తయారు చేస్తారో అయితే నాకు కూడా తెలియదు, లక్ష్మికే బాగా తెలుసు. కాస్త నీరు ఎక్కువైపోయి ఏంటి, పిండి తక్కువైపోయింది. మరి లేదా పిండి కొంచెం తెచ్చుకుని నీరన్నా తీయలేదు మనం. ఓకే ఓకే, డోంట్ వెరీ, అలా తెప్పిస్తే సరిపోద్ది. మేమైతే ఫ్రెండ్స్ పిండి తక్కువ తెచ్చుకున్నాము. నీరుతో సరిపోదేమో అనుకొని నేనైతే పిండి పోసాను. కాస్త వచ్చి పిండి రాలేదు తోక అయితే. ఆయన కూడా మరి అడ్జస్ట్ అయిపోవడమే తప్పదు కదా. ఈ రాగి తోప అయితే చాలా చాలా బాగుంటుంది. మా గిరిజనులు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్. ఇదైతే ఆ భాషలో అయితే మాండ్యా రోటీ అంటాము, తెలుగులో అయితే తోప, కానీ వేరే భాషలో అయితే ఏమంటారో మాకైతే తెలియదు, ఈ రెండు భాషలు తప్ప. తెలుగులో తోప, మా భాషలో రోటీ అంటాము. ఈ తోప తింటే బలం వచ్చే అవకాశం, తర్వాత ఎముకలు కూడా కొద్దిగా గట్టిగా అవ్వడం, చాలా ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఏంద్ర కక్కుర్తే ఏంటి ఇలాంటిది, తిను తినరా. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడైతే కూరను వండుకోవాలి. ఇక్కడ పెట్టే బాగా వాడు మట్టేస్తాడు. ఇప్పుడైతే కూర వండుకోబోతున్నామండి, అదే చేపల కూర. కూరకే సరిపోదంట వేసుకోవాలి ఆయిల్, అదో మరగనే కదా. ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకుంటున్నాం, వేసే నిజంగా కదా. సో ఫ్రెండ్స్ చూడండి, తప్పెల్ని మొత్తం అది మొత్తం అయ్యేంత వరకు వదలట్లేదు మా వాడైతే. ఇప్పుడే వెల్లుల్లిపాయ వేస్తున్నామండి, అదే చిదగొట్టుకున్న వెల్లుల్లిపాయ. మిరపకాయలు అయ్యవా, మిరపకాయలు వేసుకుంటాం, ఎండిపోయిన మిరపకాయలు. ఇప్పుడైతే కరేపాకు వేసుకుంటున్నామండి. ఏంటి ఒకసారి చూడే, ఆ తిండేంట్రా, ఆ తిండేంటి ఎవరా నాయన. తోప అంటే చాలా చాలా ఇష్టం అండి మా బాబుకి.
అదే మీరు కొందరు రాగి సంగతి అంటారు కదా. ఇప్పుడు ఏంటి చేపలు వేస్తున్నావా? కడుక్కున్న చేపలండి. కోసుకున్న టమాటా ఇప్పుడు వేసుకుంటున్నామండి. మనకి కావాల్సిన కొంచెం నీరు వేసుకుంటున్నామండి మేమైతే. టమాటా మంచిగా ఉడకాలంట, లేకుండా ఉడకదు. అయిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది. ఏంటి మిల్లి మేకర్లు ఇప్పుడు వేసామంటే టమాటా ఉడకాక అప్పుడే వేయాలి. అప్పుడే మిల్లి మేకర్ వేయకూడదా? ఇప్పుడైతే లాస్ట్లో అయితే మిల్లి మేకర్ వేసుకుంటాం. అన్ని ఉడికిపోయాక ఇవి వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. లేకుంటే అవునా? టమాటా ఇంకా ఎండుచేప ఇవన్నీ ఉడికిపోయాక అప్పుడు ఇది వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది కూర అయితే. కూడా ఉడికిపోయినాయి. టమాటా చేపలంతా ఉడికిపోయాయి. కూరకు సరిపోయేంత కారం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకు మా బాబు తినలేడు. పసుపు అదే, అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నామండి. చాలా ఎక్కువ వద్దు, చేదైపోద్ది. సరిపోయేంత ఉప్పు ఒకటి. చూడు పొగ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేసుకుంటున్నామండి. మేము తినాలనిపించినప్పుడు ఈ విధంగా మేము చేసుకొని తింటామండి. ఇంటికాడ కూడా చేసుకోవచ్చు, బట్ మంచి లొకేషన్కి వెళ్ళి చేద్దామని మేమైతే ప్లాన్ చేసి ఈ విధంగా బయట రావడం జరిగింది. కాసేపు అలా ఉంచేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిందో లేదో మీకు చూపిస్తాము. అబ్బో ఉడికిపోయింది రోయ్. సో ఫ్రెండ్స్, ఇవి చూసారా చికెన్ ముక్కలాగా ఉన్నాయి కదా, చూసారా చికెన్ ముక్కలా కనబడుతున్నాయి. ఉడికిపోయింది నాగలే దించే. అక్కడే ఉంచు. చూడండి చికెన్ ముక్కలా ఉన్నాయి ఒక్కొక్కటేసే. నోరు ఊరిపోతుందండి. ఎలా ఉంది? గట్టిగా మాట్లాడు, నాకు అనిపిస్తే సరిపోదు, మన సబ్స్క్రైబ్ కూడా అనిపించాలి. బాగుందా? చేపలు ఇంకా మిల్లిమిక్కలు వేసుకుంటాం కదా, మంచిగా ఉంది. ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మరి ఇతర ఊర్లో ఏమో కానీ మేమైతే ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా అన్నం తీసుకొని తోపనే ఇంకా అంబాయిని ఎక్కువగా తీసుకుంటాము. సో ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే మేము ఇలాగ తోపతో అని మేము అనుకుంటే మేము ఇట్లానే చేసుకుంటాము. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సౌత్ ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం అయిపోయిందండి. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా అబ్బాయి అయితే అదిగో ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో మేము వచ్చిన దారే మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి.